ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టుకు మరోసారి చిక్కెదురైంది. మెల్బోర్న్ వేదికగా ఆసీస్ తో జరిగిన 4వ టెస్టులో 184 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. దీంతో 5 టెస్టుల సిరీస్ లో భారత్ 1-2తో వెనకంజలోకి వెళ్లింది. మరోసారి బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే టీమిండియా ఓటమి చావ చూడాల్సి వచ్చింది. 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆసీస్ బౌలర్ల దాటికి 155 పరుగులకే కుప్పకూలింది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఈ మ్యాచ్ లో యశస్వి జైస్వాల్, నితీష్ కుమార్, వాషింగ్టన్ సుందర్ మినహా మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. 2 ఇన్నింగ్స్ లోనూ జైస్వాల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మరోవైపు బౌలర్లలో స్కాట్ బోలాండ్, కమిన్స్ తలా 3 వికెట్లు పడగొట్టగా స్టార్క్, హెడ్ చెరో వికెట్ సాధించారు. ఇక ఈ ఓటమితో భారత్ WTC ఫైనల్ అవకాశాలు మరింత సన్నగిల్లాయి. WTC 2023-2025 ఫైనల్ బెర్త్ను ఇప్పటికే దక్షిణాఫ్రికా ఖరారు చేసుకుంది. మరో బెర్త్ కోసం ఆస్ట్రేలియా, భారత్ మధ్య పోటీ నెలకొంది. మెల్బోర్న్ టెస్టు ఓటమితో భారత్ తమ WTC ఫైనల్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. WTC 2023-2025 పాయింట్ల పట్టికలో భారత్ 3వ స్థానంలో కొనసాగుతుంది. ఈ ఓటమితో టీమిండియా విన్నింగ్ శాతం 55.89 నుంచి 52.78కి పడిపోయింది. మరోవైపు ఆసీస్ మాత్రం ఈ విజయంతో తమ విన్నింగ్ శాతాన్ని 58.89 నుంచి 61.46కు మెరుగుపరుచుకుంది. ఈ క్రమంలో భారత్ ఫైనల్ కు చేరడం కాస్త కష్టమేనని చెప్పుకోవాలి. ప్రస్తుత సైకిల్లో భారత్ కు ఇంకా కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. కానీ ఆసీస్ మాత్రం ఇంకా 3 మ్యాచ్లు ఆడనుంది. భారత్ తో 1 మ్యాచ్, శ్రీలంకతో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో కంగారులు తడపడనున్నాయి. అయితే భారత్ కు ఇంకా దారులు మూసుకుపోలేదు. రోహిత్ శర్మ WTC ఫైనల్ కు చేరాలంటే సిడ్నీ వేదికగా జరగనున్న ఆఖరి టెస్టులో ఖచ్చితంగా గెలవాల్సింది. అదే సమయంలో శ్రీలంకతో 2 మ్యాచ్ల టెస్టుల సిరీస్ లో ఆసీస్ కేవలం 1 మ్యాచ్ లోనైనా వాడిపోవాలి. అప్పుడే భారత్ కు ఫైనల్ కు చేరే అవకాశం ఉంటుంది. లేదా 2 మ్యాచ్లు 0-0 డ్రాగా ముగిసిన భారత్ కు ఫైనల్ చేరే ఛాన్స్ ఉంటుంది.